హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. ఇక మూవీలోకి వెళ్తే 1989 సంవత్సరంలో కిష్కింధపురి అనే ఊరిలో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ చూపిస్తారు. ఆ రేడియో స్టేషన్లో 6 మంది ఉంటారు. అది రాత్రి టైం. జోరుగా గాలి వానతో పాటు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ రేడియో స్టేషన్లో ఉన్న వారంతా ఎంతో టెన్షన్తో ఉంటారు. సడన్గా ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఏంటి అది అనేసి ఆ శబ్దం వస్తున్న వైపు అందరూ కలిసి వెళ్తారు. అలాగే వాళ్ళంతా వెళ్తూ ఒక రూమ్లోకి ఎంటర్ అవుతారు. అయితే 5 మంది మాత్రమే లోపలికి వస్తారు. ఒకతన్ని కింద పడి గాయాలతో ఈడ్చుకొని వచ్చి పడతాడు. ఏమైంది అని అడిగితే పైన ఎవరో ఉన్నారు అన్నట్లుగా చెప్తూ చనిపోతాడు. వెంటనే వీళ్ళున్న రూమ్ డోర్ లాక్ అవుతుంది. వెంటనే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న రేడియో ఆన్ అయ్యి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు అక్కడ మొత్తం పొగ కమ్ముకుంటూ ఉంటుంది. దాంతో వాళ్ళు భయంతో అక్కడి నుంచి వెళ్ళాలని డోర్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ దగ్గర ఒక తేనెటీగ ఎగురుకుంటూ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళు భయపడి వెనక్కి వెళ్తూ ఉంటారు. అయితే ఆ రేడియోలో వాళ్ళ పేర్లు ప్రసారం అవుతూ ఒక న్యూస్ లాంటిది వస్తూ ఉంటుంది. సడన్గా ఆ తేనెటీగ వాళ్ళ ముఖాల మీదకి వెళ్ళడంతో రక్తం చిందుతుంది. ఇక కొద్దిసేపటికి డోర్ ఓపెన్ అవుతుంది. ఒకతను మాత్రమే నిలబడుకొని ఉంటాడు. సడన్గా అతని తలలోంచి కూడా రక్తం వచ్చి చనిపోతాడు. ఈ చనిపోయిన వారంతా స్వస్తిక్ షేప్లో పడిపోయి ఉంటారు. ఇక రేడియోలోంచి బతుకు విలువ తెలియని వాళ్ళకు బతికే అర్హతే లేదు అన్న వాయిస్ వస్తుంది. ఇంతటితో ఈ రేడియో స్టేషన్ స్టోరీ సమాప్తమని వాయిస్ వినిపిస్తుంది. ఇంకా అప్పుడే కిష్కింధపురి అనే టైటిల్స్ కార్డ్ పడుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో ప్రజెంట్ ఉన్న కిష్కింధపురి చూపిస్తారు. ఒక హోటల్ దగ్గర శ్రీకాంత్ అయ్యంగారు అలాగే భద్ర ఇద్దరు టీ తాగుతూ న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే కిష్కింధపురి గోస్ట్ వాకింగ్ టూర్ అనే అడ్వర్టైజ్మెంట్ పేపర్ పడుతుంది. దాన్ని భద్ర తీసుకొని చదివి చాలా బాగుంది కదన్నా అని శ్రీకాంత్ అయ్యగారితో అంటే అతను నీకు ఏం అర్థమైందిరా అనేసి అడుగుతాడు. అంటే మనలాంటి దయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక దయ్యాలున్న ప్లేస్కి తీసుకెళ్ళి దాని గురించి చెప్పి దాని చుట్టూ నడిపించి అందులో ఏముందో మనం ఎక్స్పీరియన్స్ చేసేలాగా చేస్తారు అనేసి చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో దేవుని ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఆ దేవునికి నమస్కరిస్తూ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రెన్స్ ఇస్తుంది. తనతో ఉన్న గోస్ట్ వాల్కర్లో ఒక ఆమె దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా అనేసి అంటుంది. దానికి హీరోయిన్ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా కాబట్టే దయ్యాలు ఉన్న ప్రదేశానికి మిమ్మల్ని తోడుకొని వెళ్ళగలుగుతున్నా అనేసి అంటుంది. దానికి సుదర్శన్ కరెక్ట్ లాజిక్ చెప్పింది కదా అనేసి అంటుంది. దానికి అయిపోరాది మాకు కావాల్సింది లాజిక్ కాదు మ్యాజిక్. 7 గంటలప్పుడు గోస్ట్ హంటింగ్ అన్నారు, 7:30 అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంతకు ఉందా లేదా అనేసి అంటాడు. ఇక హైపరాది అంతటితో ఆగకుండా ఇంత టైం అయింది ఇంకా బయలుదేరలేదు, ఇంతకు గోస్ట్ ఉందా లేదా, ఒక టైమింగ్ లేదు, డిస్ప్లే లేదు అని అరుస్తూ ఉంటే హీరోయిన్ మా ఫ్రెండ్ ఒకతను రావాలి, అతను కోసం వెయిటింగ్ చేస్తున్నాం, వచ్చిన వెంటనే వెళ్దాం అనేసి అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో కిష్కింధపురిలో ఉన్న రామాలయం చూపిస్తారు. అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక పిల్లవాడు రాయితో బుడగను కొట్టడంతో ఆ బుడగ పగులుతుంది. అక్కడ ఉన్న కోతి కోపంతో ఆ పిల్లవాడిని వెంట పడుతుంది. ఆ కోతి నుంచి తప్పించుకోవడానికి ఆ పిల్లవాడు పరిగెడుతూ ఉంటే ఒక పెద్ద ఆవిడ చెంబుతో ఇసిరేస్తుంది. దాంతో అన్ని కోతులు దాడికి దిగుతాయి. దాంతో మనుషులు కోతుల మీదకి రాళ్ళు విసురుతూ ఉంటే ఒక రాయి ట్రాన్స్ఫారంకి తగిలి ట్రాన్స్ఫారం పేలిపోయి కరెంటు మొత్తం పోతుంది. ఇక కోతులు అన్నీ మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి. సడన్గా అప్పుడే మన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంటర్ అవుతాడు. అక్కడ ఉన్న చెరుకు గడలు ఒక్కోటి తుంచి కోతులకు వేస్తూ అన్నిటినీ తప్పిస్తాడు. అయితే ఆ పిల్లవాని వెంట పడ్డ కోతి మాత్రం కోపంతో అలాగే హీరో మీదకి దాడి చేయడానికి వస్తుంది. వెంటనే హీరో కోతి నుంచి తప్పించుకుంటాడు. అయితే ఆ కోతి ఒక కర్రను తగులుకొని కింద పడుతుంది. దానికి ఉన్న పిల్ల ఒక గుడిసెలో పడుతుంది. అది నెయ్యి గిన్నెను వెళ్ళడంతో ఆ నెయ్యి గిన్నె ఒక హోమంలో పడి అక్కడంతా మంటలు వ్యాపిస్తాయి. కోతిపిల్ల ఆ మంటలో చిక్కుపోతుంది. దాంతో హీరో తన ప్రాణాలకు తెగించి ఆ కోతిపిల్లని రక్షించి తల్లి దగ్గర వదులుతాడు. దాంతో ఆ కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అటువైపుగా ఊరేగింపుగా దేవుడు వస్తూ ఉంటే హీరో దేవుని నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఒక పూజారి వచ్చి నీది కాని సమస్యను ఎదుర్కొని పరిష్కరించావు అని అంటే నా చుట్టూ ఉన్న సమస్య ఏదైనా నాది అనేసి అంటాడు. నీకున్న మంచితనానికి దేవుడే నీకు రక్ష అనేసి ఒక కంకణాన్ని చేతికి వేస్తాడు.
ఇక అక్కడి నుంచి వచ్చి హీరో వ్యాన్లో అందరినీ ఎక్కించుకొని గోస్ట్ హంటింగ్కి వెళ్తాడు. సునంద నిలయం అనే ప్రదేశానికి తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మరి బోర్డు ఏంటి సువర్ణ నిలయం అని ఉంది అనేసి హైపరాది అంటాడు. దాంతో హీరోయిన్ బోర్డు తప్పుగా రాసి పెట్టినట్టున్నారు, ఎట్లాగో అలా కన్విన్స్ చేయి అనేసి చెప్తుంది. వెంటనే హీరో పేరుది ఏముంది స్టోరీది ముఖ్యం అనేసి లోపలికి తోలుకొని వెళ్తారు. అయితే అక్కడ ఉన్న ఆ సెటప్ అంతా హీరో వాళ్ళు సెట్ చేసిన సెటప్. ఇక ఇంట్లో టూర్ మొత్తం అందరినీ చూపిస్తూ వాళ్ళు చేసిన సెటప్పులతో అక్కడున్న వాళ్ళందరినీ భయపెడుతూ ఉంటారు. హైపరాది వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ కొద్దిగా హైపరాది విసిగిస్తున్నా ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ ఆ టూర్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ నిద్రలేస్తుంది. లేచి చూసేసరికి హీరో ఉండడు. తను చెట్లకు నీళ్లు పోస్తూ మేత వేస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో మాత్రం తిన్న పిజ్జా అక్కడే పెట్టి ఉంటాడు. సడన్గా ఒక బాల్ కిటికీని బద్దలు కొట్టుకొని వస్తుంది. కిందికి చూస్తే పిల్లలు ఆడుకుంటూ బాల్ పడి ఉంటుంది. పిల్లలు బాల్ అడిగితే ఇవ్వనంటుంది. తర్వాత ఆ పిల్లలు పైకి వచ్చి ఎక్కి హీరోని అడిగితే హీరో ఆ బాల్ ఇచ్చేస్తాడు. అయితే హీరోయిన్కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇద్దరు కలిసి గోస్ట్ హంటింగ్ ప్లేస్లకు వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే ఆ గోస్ట్ వాకింగ్ టూర్ కోసం 11 మంది వచ్చి ఉంటారు. దాంట్లో హైపరాది ఒకరు, దాంతోపాటు హీరో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పాప కూడా వచ్చి ఉంటుంది. సరే అని ఆ పాపను కూడా తీసుకొని వెళ్ళడానికి ఓకే చెప్తారు. వారితో పాటు తాటికొండ వీరభద్ర అనే ఒక అతను వస్తాడు. అతన్ని నువ్వు ఈ టూర్కి రావడానికి కారణం ఏంటి అని అడిగితే దయ్యాలు నిజంగా ఉన్నాయో లేదో తెలుసుకుందామని అనేసి అంటాడు. తెలుసుకొని ఏం చేస్తావంటే నా భార్య చనిపోయింది, తనతో మాట్లాడదామనేసి అంటాడు. ఇక గోస్ట్ హంట్ను నిర్వహించే మెయిన్ డైరెక్టరు మీ థ్రిల్ డబల్ అవ్వడానికి, మీ ఎంజాయ్మెంట్ చేయడం కోసం మీరే ఎంచుకోవడానికి ఒక ఆప్షన్ పెట్టాననేసి ఒక జార్లో కొన్ని చీటీలు వేసి ఇక్కడ ఉన్న ప్లేస్లలో మీకు ఒక చీటీ తీయండి, ఏ ప్లేస్ వస్తే అక్కడికే మీరు గోస్ట్ హంటింగ్కి వెళ్తారు అనేసి అంటారు. ఇక హీరోయిన్ వెళ్ళి చీటీ తీస్తే సువర్ణమాయ రేడియో స్టేషన్ అని వస్తుంది. ఇక అందరూ కలిసి వ్యాన్లో వెళ్తూ ఉంటారు. హీరోయిన్తో హైపరాది గురించి విహారీతో ఎలా అనేసి అంటాడు. ఏం పర్లేదులే నేను చూసుకుంటాలే అంటాడు. ఇక సుదర్శన్ విహారీ క్యారెక్టర్ చేస్తున్న హైపరాదితో భయ్యా నిన్న బాగానే భయపడ్డావు కదా, మళ్ళీ ఎందుకు అన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చావు అంటే అదంతే, భయానికి లాజిక్స్ ఉండవు, రివ్యూకు ఎమోషన్స్ ఉండవు అనేసి అంటాడు. దానికి హీరో ఏం చెప్పాడు అనేసి అంటే మీరు చెప్పే కథల కంటేనా అనేసి అంటాడు. ఇక అందరూ కలిసి సువర్ణమాయ దగ్గరికి వెళ్తారు. అయితే ఆ గేటుకు మొత్తం బంధించబడి ఉంటుంది. ఎన్నో తాళాలు వేసి చైన్లు గొలుసుతో వేసింటారు. హీరో వాళ్ళు ఆ తాళాలు తీస్తూ ఉంటే ఒక పక్క మరో పక్క ట్రైన్ గేటు చూపిస్తూ ఉంటారు. ట్రాక్ పైన ఏవో అరుపులు శబ్దాలు వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. హీరో ఆ తలుపులన్నీ తీస్తే మేము వెళ్తాం అంటూ ముందరగా కొంతమంది వెళ్తారు. చివరిలో హీరో వెళ్తాడు. లోపలికి వెళ్ళి దీని స్టోరీ గురించి అని ఏదో ఒక సువర్ణ మాయ అనే ఇద్దరు కవులలు అంటూ ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గురించి చెప్తూ ఉంటాడు. దానికి హైపరాది ఇలాంటి కథలన్నీ చిన్నపిల్లలకు చెప్పు, మాకు కాదు, ఇవన్నీ ఇక్కడ సువర్ణ లేదు ఏం లేదు, ఉత్త మాయే ఉంది అనేసి చెప్తాడు. దయ్యం ఎక్కడుంది ఇంతకీ, ఇక్కడ ఉందా, ఈ రేడియోలో ఉందా, ఈ స్టేషన్లో ఉందా, ఎక్కడుంది అనేసి అంటారు. అంటే ఎక్కడుందో ఎక్కడ ఉంటుంది అనేసి అంటాడు. సర్లే రేడియో ఆన్ చేయండి అంటే రేడియో ఆన్ అవ్వదు అంటే ఎందుకు మీ ఆర్ట్ డైరెక్టర్ సెట్ చేయలేదా అనేసి హైపరాది. ఇక అందరూ తిరిగి వెళ్తుండగా సడన్గా రేడియో దానంతటా అదే స్టార్ట్ అయ్యి అందులో వాయిస్ వస్తూ ఉంటుంది. ఇక రేడియోలో ఈ రోజు నుంచి రేడియో పునర్ప్రారంభం అని బంధింపబడిన జీవికి స్వేచ్ఛ అంటూ వాయిస్తో వస్తుంది. సడన్గా అక్కడున్న వస్తువులన్నీ పడిపోతూ ఉంటాయి. ఇల్లు ఇక్కడ నుంచి వెళ్దాం పదా అని అనుకుంటున్నాగా బల్బులు పగిలి అందరూ భయపడి అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చి చూస్తారు. హీరో మాత్రం లోపలే ఉండి చూస్తూ ఉంటాడు. సడన్గా అరుపులు వినిపించేసరికి హీరో బయటకు వచ్చి చూసేసరికి అక్కడ వ్యాన్ కాలిపోతూ ఉంటుంది. ఇక ఆ ఇంట్లో నుంచి మీలో ఏ ఒక్కరూ మిగలరు అని దయ్యం అరిచిన సౌండ్ వస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కాలిపోయిన కారును ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ దాని గురించి నిన్న నైట్ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఒక
టీ తీసుకొచ్చిన పిల్లోడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అడిగితే సువర్ణమాయ అనేసి అంటారు. అన్న అక్కడికి వెళ్ళారా, ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళతో స్నానం చేసి పడుకోండి, అక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళొద్దు అనేసి చెప్తారు. దానికి హీరో ఈ విషయం నీకు ఎవరు చెప్పారంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి కథలుగా చెప్పేది, అక్కడికి వెళ్ళేస్తే దయ్యం పడుతుందంట, గాలి సోకుతుందంట అని. దాన్ని హీరో పట్టించుకోకుండా చిన్నపిల్లలకు ఇట్లాంటి కథలు చెప్పే భయపెడతారు అనేసి తోసిపుచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో శ్రీకాంత్ అయ్యంగార్ భద్ర ఇద్దరు ట్రైన్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా ఫారెస్ట్ మధ్యలో రెడ్ లైట్ పడుతుంది. వెంటనే ట్రైన్ ఆపి ఈ టైంలో సిగ్నల్ వేసారేంటి, ఏమన్నా ట్రాక్ పనులు చేస్తున్నారా మనోళ్ళు అనేసి అడిగితే ఏమో అన్నా ఉండొచ్చేమో అంటే, సరే అయితే నేను కొద్దిసేపు రిలాక్స్ అవుతా, సిగ్నల్ ఓకే అయిన తర్వాత లేపు అనేసి అంటే సరే అనేసి అంటాడు. అలాగే శ్రీకాంత్ అయ్య గారు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే సడన్గా పక్కన ఒక ఆమె వస్తుంది. అయ్యా ఆకలిగా ఉంది, వారం రోజులైంది ఏం తినక, అన్నం పెట్టండి అంటే భద్ర ఏం లేదు పొమ్మా అంటాడు. కరెక్ట్ ఆ శబ్దాలు విని శ్రీకాంత్ అయ్య గారు లేచి ఎంబడే విండోస్ క్లోజ్ చేస్తాడు. ఏంట్రా అలా చేసావు, అయినా ఆమె ఎవరు అంటే ఎవరు అడుక్కునేటామె అంటే అసలు ఇంత ఎత్తు మీదకి ఆమె చేయి ఎలా వచ్చింది అనేసి అంటారు. తీరా చూస్తే కింద చాలా డౌన్ ఉంటుంది. దాంతోపాటు ట్రైన్లో ఉన్న రేడియోలో వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. దాంతో వచ్చిన దయ్యం అని అర్థమవుతుంది. ఇక అంతటితో సీన్ కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో కుక్కతో ఆడుకుంటూ ఉంటాడు. హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఎదురింటి పాప వస్తుంది. వచ్చి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా తన దగ్గర ఒక పౌచ్ చూస్తారు. ఈ పౌచ్ ఎక్కడిది అంటే నిన్న ఉన్న ఆ ఇంట్లో దొరికింది అని తెచ్చుకున్నా అనేసి అంటుంది. కరెక్ట్గా అదే టైంలోనే ఐపరాది ఫోన్ చేస్తాడు. ఈ భయ్య ఏదో సరదా టూర్ అని చెప్తే మనుషులు తీసుకెళ్ళి నిజంగా దయాలున్న ప్రదేశానికి తీసుకెళ్ళి ప్రాణాలు తీసేస్తారా అనేసి అంటాడు. ఏమైందని అడిగితే అయ్యంగారు అలాగే భద్ర ఇద్దరు చనిపోయారు అనేసి అంటాడు. హీరో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే స్వస్తిక్ షేప్లో ఆ శవాలు పడి ఉంటాయి. ఇక అలాగే ముందుకు వెళ్తే రైల్వే ట్రాక్ పక్కన ఒక అస్థిపంజరం కనపడుతుంది. ఇక హీరో అక్కడి నుంచి ఆ మహల్లోకి వెళ్తాడు, అదే ఆ రేడియో స్టేషన్లోకి. ఇక ఆ రేడియో స్టేషన్లో అన్నీ ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. దాంతోపాటు ఒక టార్చ్ లైట్ పడి ఉంటుంది. దాన్ని ఆన్ చేసి చూస్తే అక్కడ దగ్గరలో స్వస్తిక్ షేప్లో ఒక ఆర్ట్ గీసి ఉంటారు. ఇక హీరో అక్కడ నుంచి న్యూస్ పేపర్లు అన్నీ దొరికే లైబ్రరీకి వెళ్ళి ఆ సువర్ణమాయకు సంబంధించిన న్యూస్ పేపర్లు చూస్తాడు. ఆ న్యూస్ పేపర్లో ఇక సువర్ణమాయ కథ ముగిసినట్టేనా అని ఒక హెడ్లైన్తో చనిపోయిన 6 మంది డెడ్ బాడీలు మనకు సినిమా ఫస్ట్లో చూపించిన న్యూస్ వచ్చి ఉంటుంది. ఇక హీరో ఇంటికి వచ్చాక హీరోయిన్ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, పొద్దున్న నుంచి లేవు, ఫోన్ చేస్తే ఎత్తవు అనేసి అంటుంది. తర్వాత సుదర్శన్ ల్యాప్టాప్ చూపించి వీళ్ళు మన వెంట వచ్చినందుకే చనిపోయారేమో అనిపిస్తుంది అనేసి అంటారు. తర్వాత హీరో స్వస్తిక్ గుర్తు క్రాస్గా ఒక బోర్డు మీద ఇల్లు ఎందుకు చనిపోయారు, ఎందువల్ల చనిపోయారు, స్వస్తిక్ గుర్తు స్ట్రైట్గా ఉంటే శుభానికి సూచకం, ఇలా క్రాస్గా ఉందంటే శుభానికి సూచకం, ఇది కోపంతో చేసేవాళ్ళు చేసే పని, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ రేడియోలో వచ్చే వాయిస్ ఎవరిది అనేసి కనుక్కోవాలి అనేసి అంటారు. కరెక్ట్గా అదే టైంలో రేడియోలోంచి వాయిస్ వస్తుంది, నమస్కారం అనేసి. ఇక రేడియోలోంచి వచ్చిన వాయిస్ ఇండైరెక్ట్గా తాటకొండ వీరభద్రని చంపుతున్నా అని హింట్ ఇస్తుంది. దాంతో హీరో అతను ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వెళ్తాడు. తీరా వీరభద్ర ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉంటాడు. తను పైకి ఏదో శబ్దం వస్తుందని తన ఆఫీసర్లు చెప్పగా పైకి వెళ్ళి చూడడానికి వెళ్తాడు. కరెక్ట్గా అదే టైంని హీరో తన కోసం వస్తూ ఉంటాడు. అయితే వీరభద్ర పైన వెళ్తూ ఉండగా ఒక చీర యాలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో అక్కడికి వెళ్తాడు. సడన్గా దయ్యం వెనుక నుంచి వచ్చి నిలబడుతుంది. తన భార్యనేమో అని దయ్యంతో మాట్లాడాలని ట్రై చేస్తాడు. సడన్గా ఆ దయ్యం తలమైన సుత్తితో కొట్టుకుంటూ ఆ వీరభద్రను పైనుంచి తోసేస్తుంది. దాంతో వీరభద్ర హీరో కళ్ళ ముందరనే కింద పడి చనిపోతాడు. అయితే తను కింద పడగా వచ్చిన రక్తం స్వస్తిక్ సింబల్ మాదిరే కనపడుతుంది. అయితే అక్కడ హీరో ఒక బోర్డు చూస్తాడు, ఎస్కేప్ రూమ్ అని, కింద నో ఎస్కేప్ ఎనీవన్ అని ఉంటుంది. వెంటనే ఆ చిన్న పిల్లోడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదన్న, మీరెవరు బ్రతకరు, అందరూ చనిపోతారు అనేసి చెప్తాడు. ఇక నెక్స్ట్ హీరో ఆ టీ స్టాల్ పిల్లోని వెతుక్కుంటూ డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళే టయానికి వాళ్ళమ్మ ఆ పిల్లవాడికి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంకోసారి ఆ మహల్ వైపుకు వెళ్ళడం కానీ అక్కడికి వెళ్ళిన వారి వెంట వెళ్ళడం కానీ చేయొద్దు అనేసి చెప్తుంది. వెంటనే హీరో వచ్చి తనని అడుగుతాడు. ఆమె వచ్చి
ఆ పిల్లవాడిని ఇంట్లోనే పెట్టి బయట వాకిలేసి బయట వచ్చి కూర్చుంటుంది. అసలు ఆ మహల్ గురించి ఏం జరిగింది, ఏం తెలుసు అనేసి అడిగితే 35 సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడు నేను చిన్న పిల్లని. ఆ రేడియో స్టేషన్లో వేదవతి అనే అమ్మాయి రేడియోలో పనిచేస్తూ ఉండేది. ఆమె వాయిస్ చాలా విచిత్రంగా ఉండేది. కానీ ఏమైందో ఏమో తెలీదు. ఆ రేడియో స్టేషన్ పెట్టిన 6 హఠాత్తుగా రాత్రికి రాత్రి చనిపోయారు. ఎన్నో రోజుల వైభవం ఒక్క రాత్రికే అంతా నాశనం అయిపోయింది. అయితే మా నాన్న చెప్పిన విషయం ఏమంటే ఆ రేడియో స్టేషన్లో ఏదో దయ్యం ఉందని, అక్కడి నుంచి రాత్రులు ఏవో అరుపులు వచ్చేవని, అక్కడి నుంచి ఏవేవో శబ్దాలు వచ్చేవని, ఆ దయ్యమే వాళ్ళందరినీ చంపింది అనేసి చెప్పేవారు. ఇక ఆ రేడియో స్టేషన్ని ఊర్లో వాళ్ళంతా కలిపి మూపించేశారు. దానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అనేసి అంటారు. దానికి హీరో ఇంతకీ ఆ వేదవతి ఏమైంది అనేసి అడిగితే, మేము పాతకాలం వాళ్ళము, ప్రశ్నలు అడగము, చెప్పిందే నమ్ముతాం, చనిపోయిన వాళ్ళు బ్రతికి ఉంటారని కూడా నమ్ముతాం అనేసి చెప్తుంది. ఇక హీరో ఇంటికి వచ్చాక హీరో, హీరోయిన్ అలాగే సుదర్శన్ ముగ్గురు చనిపోయిన వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వేదవతి సూసైడ్ చేసుకొని చనిపోయింది అనేసి హీరోయిన్ అంటుంది. దానికి సుదర్శన్ ఆ రేడియో ఫౌండర్ కూడా చనిపోయింది అదే ఇయరే కదా అనేసి అంటాడు. దానికి హీరో ఆ రేడియో స్టేషన్కు ఏదో జరిగింది, అలాగే మనం ఇంతమంది వెళ్తే ఆ ముగ్గురు మాత్రమే ఎందుకు చనిపోయారు అనేసి ఆలోచిస్తాడు. వెంటనే ఫోటోలు చూస్తూ ఉంటే ఫొటోస్లో ఆర్డర్ ప్రకారం వెళ్ళిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. ముందుగా వెళ్ళిన 2 లోకో పైలట్లు వాళ్ళిద్దరూ చనిపోయి ఉంటారు. తర్వాత వెళ్ళిన విహారీ ఫోటో కనపడుతుంది. వెంటనే అయితే నెక్స్ట్ చంపబోయేది విహారీని. అది ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఎవరైతే ఆ మహల్లోకి ముందుగా వెళ్ళారో వాళ్ళందరినీ ఆర్డర్ ప్రకారం చంపుతూ ఉంది అని చెప్తాడు. ఎలాగైనా విహారీకి ఫోన్ చేసి తనను ఆపాలి అనేసి అంటాడు. హీరోయిన్ని, సుదర్శన్ని మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ గ్యాదర్ చేయండి అని చెప్పి పంపిస్తాడు. అలాగే చిన్న పాప కనపడతలేదు ఏంటి అనేసి మళ్ళీ ఫోటోలు ఓపెన్ చేసి చూస్తాడు. అయితే విహారీ కంటే ముందే చిన్న పాప ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది. వెంటనే హీరో ఆ పాప కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ పాప పడుకొని ఉండగా సడన్గా మెలకువ వస్తుంది. నీళ్ళు తాగుతూ ఉంటే ఏదో సౌండ్ వచ్చి చూస్తుంది. వెంటనే దయ్యం ఆ పాప దగ్గరికి వస్తుంది. హీరో వచ్చి తలుపులు తీయబోతే తలుపులు క్లోజ్ అయిపోతాయి. వెంటనే హీరో ఒక తాడు కట్టుకొని ఆ తలుపుల్ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తాడు. అయితే అప్పటికే దయ్యం ఆ పాపకు ఉరి వేసి ఉంటుంది. హీరో వెళ్ళి ఆ పాపను రక్షించి బయటికి తోలుకొని వస్తాడు. వెంటనే హీరో నువ్వు ఎవరినైనా చూసావా అనేసి అంటే ఆ పాప అని తలకాయ ఊపుతుంది. ఎవరిని అంటే వెంటనే ఆ పాప ఆ మహల్లో తెచ్చుకున్న పౌచ్ ఇస్తుంది. తర్వాత హీరో హీరోయిన్కి ఫోన్ చేసి అందరినీ గ్యాదర్ చేసావా అంటే అందరూ వచ్చేసారు అనేసి అంటుంది. వెంటనే వారందరినీ మహల్ దగ్గరికి తీసుకొని అలాగే వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చిన రేడియో ప్రతి ఒక్కరిని తీసుకొని రమ్మను అనేసి చెప్తారు. అందరూ కలిసి తీసుకొని వస్తూ ఉంటారు. అయితే అపరాధి మళ్ళీ ఆ రేడియో స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని చంపాలని చూస్తున్నారా, వెళ్ళి పోలీస్ స్టేషన్ పెడతాం, మా ప్రాణాలకు మీరే బాధ్యత అని చెప్తామనేసి అంటారు. అందరూ కలిసి మహల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రేడియోలన్నీ తీసి అక్కడ వేసి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేస్తాడు. వెంటనే దయ్యాన్ని రెచ్చగొడుతూ కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆడదాని వాయిస్తో దాని ముసుగులో దాక్కున్న మొగాడ నువ్వు నిజంగా మొగోడివైతే బయటికి రారా అని కొన్ని మాటలు మాట్లాడి రెచ్చగొడతాడు. వెంటనే ఆ పౌచ్లో ఉన్న ఫోటో బయటికి తీస్తాడు. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ ఫోటో వెంటనే మంటల్లో కాలిపోతుంది. అలాగే హీరో రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటే లోపల ఉన్న ఆ దయ్యం బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఒక రేడియోలాగా మారి దుదిపించి లాంటి ఆ చిన్ని పాపను చంపిన తర్వాతనే తిరిగి రేడియోలో ప్రసారాలు చేయబడతాయి అనేసి ఈ పాటను కోరింది రాఘవ అంటూ ముగిస్తుంది. అంతటితో సగం సినిమా అయిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మనుషులందరూ ఎదగకపోవడానికి భయమే కారణమని, చిన్నప్పుడే నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను, భయం వల్లనే నేను సరిగ్గా జీవించలేకపోయాను, ఇక ఏ మనిషికి అట్లాంటి భయం ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ గోస్ట్ టూర్ ప్లాన్ చేశాం. ఈ గోస్ట్ టూర్లో మేమే కొన్ని గోస్ట్ హౌస్లో క్రియేట్ చేసి మనసులో ఉన్న భయాన్ని పోగొట్టాలని ప్రయత్నించాం. కానీ అనుకోకుండా ఒక రియల్ గోస్ట్ హౌస్కు వచ్చాము. మీ ప్రాణాలకి నా ప్రాణం బాధ్యత, మీ ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత నాది, ఇక నుంచి మీ ప్రాణాలకు ఎటువంటి ప్రాణహాని కలగదు అనేసి హీరో వారందరికీ చెప్తాడు.
ఇక హీరో నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో సువర్ణమాయలో జరిగిన 6 హత్యల గురించి ఆ కేసు ఫైల్ కావాలనేసి అడుగుతాడు. సువర్ణమాయ గురించి పేరు వినగానే అక్కడ ఉన్న ఆ సిఐ భయపడిపోతాడు. తర్వాత సరే అని హీరోను చూడుకొని వెళ్తుండగా బయట ట్రాన్స్ఫారం పేలిపోతుంది. తర్వాత హీరో లోపలికి వెళ్తూ ఉండగా సడన్గా దయ్యం కనపడుతుంది. వెంటనే చేతికి ఉన్న లైట్ తీసి ఆన్ చేస్తాడు. ఆ లైటుకు అది భయపడి పారిపోతుంది. అయితే ఆ లైటు పోలీసులు ఆ సువర్ణమాయ ప్యాలెస్లో కలెక్ట్ చేసి ఉంటారు. ఆ లైటు అంటే ఆ దయ్యానికి భయమని హీరోకు అర్థమైపోతుంది. వెంటనే హీరోయిన్ మిగతా వాళ్ళు వస్తారు. హీరోయిన్తో ఈ లైట్ ఉన్నంత వరకు ఆ దయ్యం మనల్ని ఏం చేయలేదు అనేసి అంటారు. దాంతో సుదర్శన్ లైట్ పట్టుకొని అయితే మనల్ని రక్షించే లక్ష్మణ్ రేఖ ఇదే అనమాట అనేసి అంటారు. ఇక ఆ కేసు ఫైల్లో వేదవతి ఇచ్చిన కేసు దాన్ని పట్టుకొని ఆ అడ్రస్కు వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే వేదవతి వాళ్ళ నాన్నగారు ఉంటారు. వెళ్ళి వేదవతి గురించి ఎంక్వైరీ చేస్తే తను సూసైడ్ చేసుకుంది అనేసి చెప్తారు. కరెక్ట్గా అదే టైంనే ఆ వేదవతి వాళ్ళమ్మ వచ్చి హీరోయిన్ని పట్టుకుంటుంది. వేదవతి అంటే హీరోయిన్ అలాగే సుదర్శన్ దయ్యం అనుకుని భయపడతారు. తర్వాత ఆ లైటు ఆమె ముఖాన వేస్తే ఆమె అలాగే ఉంటుంది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి 4 నెలల్లో పెళ్లి చేసుకోబోయే వీళ్ళ కళ్ళ ఎదురుగానే దూలానికి వేలాడుతూ ఊరేసుకోవడం చూసి పిచ్చిదైపోయింది అనేసి చెప్తాడు. తర్వాత హీరో వేదవతి రూమ్ అలా వెతుకుతూ ఉంటాడు. ఆ రూమ్లో ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటోలో ఆ దయ్యం ఒక ఫోటో కూడా ఉంటుంది. దాంతో తను చూపించి ఇతను ఎవరో తెలుసా అంటే పేరు గుర్తులేదు, కానీ వేదవతి వాళ్ళ మ్యూజిక్తో క్లాస్లో పరిచయము, బాగా కలిసి ఉండేవాళ్ళు అనేసి చెప్తారు. తనను కనుక్కోవాలంటే ఎలా అంటే తనకు పాఠాలు నేర్పిన గురువు, ఆ మ్యూజిక్ నేర్పించిన గురువు తన దగ్గరికి వెళ్తే కనుక్కోవచ్చు అనేసి అడ్రస్ చెప్తారు. దాంతో హీరో ఆ అడ్రస్కు వెళ్తారు. అడ్రస్లో ఉండేది తనికెళ్ళ బర్నీ. ఇక ఆ దయ్యంగా మారిన అతని ఫ్లాష్ బ్యాక్ను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అతని పేరు విశ్వపుత్ర అని, చాలా మంచివాడని, గ్రహణం రోజు పుట్టడంతో అందవికారంగా ఉన్నాడని, దాంతో వాళ్ళ నాన్న అసహించుకొని ఊరిలో దూరంగా ఉండేవాళ్ళని చెప్తాడు. తర్వాత తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకువెళ్తే ఇది గ్రహణం వల్ల కాదు, ఇదొక వ్యాధి అనేసి చెప్తారు. దాంతో ఆ వ్యాధికి నయం చేసే మందు ఏం లేదు అని అనడంతో ఇక చేసేదేం లేక ఊరికి దూరంగా ఒక చోట ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళమ్మతో అతను ఎంతో బాగా కలిసి ఉంటాడు. వాళ్ళమ్మే తనకు ప్రపంచం. ఒకరోజు వాళ్ళ నాన్న ఆ పిల్లవాడు విషయంలో వాళ్ళమ్మని కొడితే ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న తోసేస్తాడు. దాంతో అతనికి ఎంత కోపం ఉంది అన్న తో వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటే వాళ్ళ మామ స్కూల్లో చేర్పిస్తే పిల్లోడు బాగా అవుతాడని మ్యూజిక్ క్లాస్లో చేర్పిస్తాడు. తనికెళ్ళ బర్నీ ఆ మ్యూజిక్ నేర్పించే ఉపాధ్యాయునిగా ఉంటాడు. తనికెళ్ళ బర్నీ తన పేరు ఏంటని అడిగితే తను చెప్పడానికి కొద్దిగా కష్టపడుతూ ఉంటాడు. వెంటనే వాళ్ళ మామ తన పేరు విశ్వపుత్ర, తను కొద్దిగా మాట సరిగ్గా రాదు అంటే మాట సరిగ్గా రాకపోతేనేమి వాయిస్ చాలా బాగుంది అనేసి అంటారు. తర్వాత విశ్వపుత్రను చాలా బాగా గురువుగారు చూసుకుంటూ ఉంటారు, పాటలన్నీ నేర్పుతూ ఉంటారు. అదే దాంట్లోనే వేదవతి కూడా క్లాస్ నేర్చుకుంటూ ఉంటుంది. ఇక ఒకరోజు ఆ ఊర్లో రేడియో స్టేషన్ కొత్తగా పెడుతున్నాం, దాంట్లో వాఖ్యాతగా ఉండడానికి మీ వాయిస్లను సెల్లో రికార్డ్ చేసి పంపించండి, నచ్చిన వాళ్ళను మేమే సెలెక్ట్ చేస్తామనేసి చెప్తారు. దాంతో అందరూ పంపిస్తూ ఉంటారు. అయితే విశ్వపుత్ర తన వాయిస్ను పంపించడానికి భయపడుతూ ఉంటాడు. దాంతో వాళ్ళమ్మ భయపడకు, నీ వాయిస్ చాలా బాగుంటుంది, నువ్వు కూడా రేడియో దానికి పంపించు అంటే కొన్ని వందల మంది వింటారమ్మా, రాష్ట్రం మొత్తం వింటుంది, నా వాయిస్ పంపిస్తే బాగుండదేమో అంటే నువ్వు ఇట్లాంటివన్నీ పడొద్దు, నువ్వు పంపించు, నాకు నమ్మకం ఉంది, నువ్వే అందులో పార్టిసిపేట్ చేయగలుగుతావు అనేసి అంటారు. దాంతో గురువు గారు కూడా నువ్వు ప్రయత్నించడంలో తప్పేముంది, మీ అమ్మ చెప్పినట్టుగా నీ స్వరం చాలా బాగుంటుంది అనేసి అంటారు. దాంతో అందరూ పంపిస్తారు. అయితే నెక్స్ట్ డే న్యూస్ వస్తుంది, మాకు చాలా వాయిస్లు వచ్చాయి, దాంట్లో మేము ఒక వాయిస్ను సెలెక్ట్ చేసామనేసి ఒక వాయిస్ను వినిపిస్తారు. ఆ వాయిస్ విశ్వపుత్ర నాదే అని ఎంతో సంతోషపడతాడు. దాంతో వాళ్ళమ్మ కూడా ఎంతో సంతోషపడుతుంది. ఇక నెక్స్ట్ డే పోస్టర్లలో వేదవతి ఫోటో వేసి రేడియో స్టేషన్కు వేదవతిని తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేస్తారు. దాంతో ఆ ఫోటో చూసి
విశ్వాపుత్రకు కోపం వస్తుంది. దాన్ని చించి వేస్తూ ఉంటే తనకల్లా బర్నీ నువ్వు ఏం బాధపడకురా, నేను వెళ్ళి మాట్లాడతాను అంటే, లేదు నేనేం మాట్లాడుకుంటాను వెళ్ళి అనేసి అంటాడు. అయితే విశ్వామిత్ర వాళ్ళమ్మ బాధపడడం చూసి ఎంతో కోపంతో ఉంటాడు. దాంతో అతడు ఆ రైల్వే స్టేషన్కు వెళ్ళాడని, అయితే రైల్వే స్టేషన్లో ఉన్న 6 అతన్ని బర్నీ చెప్తాడు. దాంతో వీళ్ళంతా ఇక తిరిగి ప్రయాణం చేస్తారు. దాని మధ్యలో హీరోయిన్ పాపం విశ్వామిత్ర అంత అన్యాయంగా చంపేశారు అనేసి అంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే హీరోయిన్ పాపం తను అంత అన్యాయంగా క్రూరంగా ఎలా చంపేశారు అనేసి అంటే, సుదర్శన్ వాడు మాత్రం తక్కువ తిన్నాడా, మనల్ని చంపడానికి ట్రై చేయలేదా అనేసి అంటాడు. సడన్గా ఒక కుక్క వచ్చి కారుకు అడ్డం పడుతుంది. వెంటనే హీరో ఆ కుక్కను గుద్దేసి ఏం జరిగిందో అని దిగి వెళ్ళి చూస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ సుదర్శన్ కూడా వస్తారు. అందరూ వెళ్ళి చూడగా ఆ శ్మశానంలో ఆ కుక్క పడి ఉంటుంది. ఆ కుక్కను ఎత్తుకొని చూస్తూ ఉంటే ఆ కుక్కకు ఏమైనది, కానీ సడన్గా అక్కడ సమాధి గమనిస్తారు. ఆ సమాధి తనకెళ్ళ బడినది, ఎప్పుడో అతను చనిపోయి ఉంటాడు. దాంతో ఇతడు చనిపోతే ఇప్పటిదాకా మనం మాట్లాడించింది ఎవరితో అనేసి హీరోయిన్ అడుగుతుంది. వెంటనే హీరో మనం మాట్లాడించింది విశ్వరపుత్రతో అనేసి అంటాడు. ఇక విశ్వరపుత్ర ఆత్మ నవ్వుతూ వస్తుంది. దాంతో భయపడి హీరోయిన్ అలాగే తన ఫ్రెండ్ ముగ్గురు పరిగెడుతూ వెళ్తూ ఉంటే హీరోయిన్ కాలు తట్టుకొని కింద పడుతుంది. దాంతో తన చేతిలో ఉన్న లైటు రాయికి తగిలి పగిలిపోతుంది. వెంటనే వాళ్ళు ముగ్గురు లేచి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి కారులోంచి తప్పించుకోవడానికి వెళ్తారు. అయితే విశ్వరాత్మ రేడియో ద్వారా ఇప్పుడు తప్పించుకొని వెళ్తున్నారు, కానీ మీ వెనుక వస్తున్న మృత్యు నుంచి ఎలా తప్పించుకుంటారు అనేసి అంటుంది. ఇక కారులో వెళ్తూ ఉంటే వెంటనే లారీ వచ్చి వీళ్ళ కారును గుద్దేస్తుంది. వెంటనే హీరో తన చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. చిన్నప్పుడు హీరో వాళ్ళ నాన్నతో పాటు స్కూటీ మీద వెళ్తూ ఉంటాడు. హీరో స్కూటీ రైజ్ చేయడంతో స్కూటీ వెళ్ళి వేరే లారీని ఢీకొడుతుంది. వెంటనే వాళ్ళ నాన్న అక్కడికక్కడే చనిపోతాడు. ఆ స్కూటీ ఎగిరిపడి ఇంకో వ్యక్తి చనిపోతాడు. కానీ హీరో మాత్రం ఒక కూరగాయల మీద పడి తన ప్రాణం కాపాడబడుతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి హీరోయిన్ హాస్పిటల్లో ఉంటారు. హీరోయిన్ దగ్గర ఉండి, నా చిన్నప్పుడు మా నాన్నకు ఇలా జరిగింది, అప్పటి నుంచి పక్క సమస్యలన్నీ నా సమస్యగా భావించాను. ఇక నా వల్లే ఈ సమస్య మొదలైంది కాబట్టి నేనే దీనికి పరిష్కారాన్ని ఆలోచించి ఎవరి ప్రాణాలు పోకుండా కాపాడుతాను అనేసి చెప్తాడు. హీరోయిన్ చాలా భయపడుతుంటే ధైర్యం చెప్పి బయటికి వస్తాడు. బయట సుదర్శన్ దగ్గరికి వచ్చి మైథిలి చాలా భయపడుతుంది, తను ఇంత భయపడడం ఎప్పుడు చూడలేదు అనేసి అంటాడు. నువ్వు ఆ రేడియో స్టేషన్కు వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు గ్యాపే లేకుండా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది అనేసి అంటాడు. దానికి హీరో గ్యాప్ ఉందిరా అనేసి, మధ్యలో 12 రోజులు గ్యాప్ ఉంది, ఆ 12 రోజులు ఏం జరిగిందో కనుక్కోవాలి. విశ్రవ రేడియో స్టేషన్కి వెళ్ళిన రోజుకి అలాగే రేడియో స్టేషన్ డైరెక్టర్ చనిపోయిన రోజుకి మధ్య 12 రోజులు గ్యాప్ ఉంది. ఆ 12 రోజుల్లో ఏం జరిగిందో కనుక్కోవాలి, నేను ఎలాగైనా కనుక్కొని వస్తాను, మైథిలిని జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్ళిపోతాడు. మైథిలి బెడ్ మీద పడుకొని ఉండగా విశ్రవ ఆత్మ మాట్లాడుతుంది. చాలా నొప్పిగా ఉంది, బాధగా ఉంది అంటే నిద్దట్లోనే హీరోయిన్ అవును అని తల ఊపుతుంది. మరి నా నుంచి తప్పించుకోకపోతే నాకెంత బాధగా ఉంటుంది, అయినా నా మీద జాలి చూపించిన దానివి నీ ఒక్కదానివే, ఇప్పుడు నాకు భయపడుతున్నావు, నీవు నా మీద జాలి చూపించడం వల్ల నన్ను నీలోకి ఆహ్వానించడానికి అవకాశం ఇచ్చావు అనేసి హీరోయిన్ శరీరంలోకి విశ్రవ ఆత్మ దూరిపోతుంది. ఇక హీరో విశ్రవ గురించి తెలుసుకునేందుకు మళ్ళీ ఆ మహల్కి రేడియో స్టేషన్కి వెళ్తాడు. రేడియో స్టేషన్ మొత్తం బాగా పరీక్షిస్తుండగా విశ్రవను కట్టేసి చంపిన రూమ్లో సిలిండర్లు ఉండింటాయి. ఆ సిలిండర్ల మీద గ్యాస్ కంపెనీ కనుక్కొని ఆ గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్తాడు. ఆ గ్యాస్ కంపెనీ ఎవరిదో వాళ్ళను కనుక్కొని అతన్నితో ఫైట్ చేసి అసలు ఏం జరిగింది, విశ్రవకు నీకు సంబంధం ఏంటి, ఆ రోజు ఆ డైరెక్టరు మిగతా వాళ్ళు ఎలా చనిపోయారు అనేసి అడుగుతాడు. దాంతో తను ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. విశ్రవ రేడియోకు అసలు సెలెక్ట్ కాలేదని, ఫస్ట్లో సెలెక్ట్ చేసిన గొంతు వేదవతి అని, వేదవతిని తనను తీసుకున్నారని చెప్తాడు. అలా రేడియో స్టేషన్కి వెళ్ళిన విశ్రవ వేదవతి అందం చూపించి తను ఆ పోస్ట్ను సొంతం చేసుకుందని తన వస్త్రాలు తీసివేస్తాడు. దాంతో వేదవతి ఒంటిపైన వస్త్రాలు లేకుండా ఊరిలో అందరి ముందు సిగ్గుతో అలాగే పరిగెత్తి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది. అలాగే విశ్రవ వేదవతి చీర కట్టుకొని తన గాజులు వేసుకొని అలాగే రేడియో స్టేషన్లకు వెళ్తాడు. దాంతో రేడియో స్టేషన్లో ఉన్న వ్యక్తి వేదవతి ఎత్తి తన చీర నువ్వెందుకు కట్టుకున్నావు, అసలు తనకేమైంది అని అడుగుతాడు. దాంతో
ఇక విశ్రవకు అక్కడ ఉన్న రేడియో డైరెక్టర్తో పాటు మిగతా 5 మందికి ఫైట్ జరుగుతుంది. విశ్రవను కట్టేసి చంపేయాలని ఆలోచిస్తారు. అయితే వేదవతిని ప్రేమించిన అతను ఆ రేడియో డైరెక్టర్ తను తీయుడు మామూలుగా చావకూడదు, అసలు ఇతనికి మరణం భయంకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక గ్యాస్ను తీసుకొచ్చి ఆ గ్యాస్ సిలిండర్ను వేసి తన ఫేస్ మీద లైట్ వేస్తాడు. ఆ గ్యాస్ నిద్రపోకుండా చేస్తుంది. ఆ లైటు కళ్ళు పూర్తిగా తెరవకుండా చేస్తుంది. అలా ఒక కుర్చీకి కట్టేసి బంధించి ఒక రూమ్లో పెడతాడు. ఇక అయినా కోపం తగ్గకపోవడంతో సిలిండర్ల డోస్ పెంచి తనను చిత్రహింస పెట్టేస్తాడు. దాంతో 7 రోజులైనా నిద్రపోలేకపోవడంతో విశ్రవ అలాగే చైర్లో చనిపోతాడు. తనని శవాన్ని రైల్వే ట్రాక్ దగ్గర పాతిపెట్టేస్తారు. అలా జరిగిన కొన్ని రోజులకు డైరెక్టర్తో పాటు మిగతా 5 మంది చనిపోతారు. రేడియో స్టేషన్లో ఏం జరిగిందో అని, దాంతోపాటు ఈ సిలిండర్లు సప్లై చేసే వ్యక్తి అలాగే ఆ రేడియో స్టేషన్ డైరెక్టరు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, తనకి ఏం జరిగిందో తెలుసుకుందామనేసి ఈ విశ్వర గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది విశ్వర ఒక మానసిక రోగి, వాళ్ళమ్మ పురిట్లోనే చనిపోయి ఉంటుంది. దాంతో తను ఒక అద్దాన్ని తీసుకొని ఆ అద్దంలో వాళ్ళమ్మ కనిపిస్తున్నట్టుగా ఊహించుకొని ఆ అద్దంతో తను జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ నాన్న ఆ అద్దం చూసి తోయడంతో వాళ్ళ నాన్నను కిరాతకంగా చంపేస్తాడు. చిన్నప్పుడే కన్న తండ్రిని చంపిన కిరాతకుడు వాడు అనేసి చెప్తాడు. తన దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఊరి చివరన ఉన్న అగస్త్య ఆశ్రమం అయితేనే చిట్ట చివరిగా ఆ స్టేషన్ని మూసేశారు. నువ్వు అక్కడికి వెళ్తే పరిష్కారం తెలుస్తుంది అనేసి చెప్తారు. దాంతో హీరో ఆ ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమంలో ఉన్న స్వామీజీ తను చనిపోయాడు, తన ఆత్మకు మాత్రం చావలేదు, పగతో చనిపోయాడు. పగ తీర్చుకున్నాడు కానీ అద్దం మీద మోహం మాత్రం వదలలేదు. ఆ మహల్ని పూజలతో బంధించడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాడు. ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆ మహల్ని ఓపెన్ చేశారో మీతో పాటు తను కూడా వచ్చాడు. ఆ అద్దం మీద మోహంతో తను వచ్చాడు, కానీ మీరు ఆ అద్దాన్ని పగలగొట్టడంతో తనకు కోపం వచ్చింది. దాంతో మీరు కూడా శత్రువులే అనేసి అంటారు. కానీ దానికి హీరో కానీ మేము ఏ అద్దాన్ని పగలగొట్టలేదు అనేసి అంటే తను గుర్తు తెచ్చుకుంటాడు. అనుకోకుండా ఆ అద్దాన్ని ఇసిరి కొట్టి పగిలిపోతుంది. దాంతో హీరో అది కావాలని చేసింది కాదు కదా, అయినా తెలియకుండా చేసిన దానికి ఇలా ఎలా చంపేస్తాడు అనేసి అంటాడు. దానికి ఆ ముని అది ఆత్మ, తనకు కావాలని చేశారా తెలియక చేశారా అనేది ఏమి ఉండదు అనేసి చెప్తాడు. మీరు ఎలాగైనా ఆత్మకు సంబంధించిన 3 వస్తువులను తీసుకొని రండి, దాంతో ఆ ఆత్మకు చాలా క్లోజ్నెస్ బంధం ఉండాలా అనేసి చెప్తాడు. మీరు ఆ వస్తువులు తీసుకొచ్చే పనిలో ఉండండి, నేను ఆత్మను అంతం చేసే పనిలో ఉంటా అనేసి చెప్తాడు. దాంతో హీరో ఆ గ్యాస్ గోడౌన్ ఓనరు ఇద్దరూ కలిసి ఆ వస్తువుల కోసం వెళ్తారు. ఎంత ట్రై చేసినా ఏ వస్తువు దొరకదు. అలాగే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే బయట అంటించుకున్నట్టుగా ఒక మనిషి కేకలు వేస్తున్నట్టుగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు. దాంతో హీరో అది విశ్వర ఇల్యూజన్, దానికి ఏం పట్టించుకోవద్దు, భయపడద్దు అనేసి చెప్తాడు. దాంతో ఇండ్లంతా వెతికితే ఇంట్లో చెస్ బోర్డ్ కనపడుతుంది. చెస్ బోర్డ్తో విశ్వరకు వాళ్ళమ్మకు చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చెస్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. తన జ్ఞానానికి మూలం ఈ చెస్ బోర్డే కాబట్టి ఇది ఒక పార్ట్ అనేసి దాన్ని తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ తను రేడియో వాళ్ళ అమ్మ మీద ప్రేమతోనే రేడియోలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నాడు కదా అనేసి ఆ రేడియో రావడానికి కారణం యాంటీనా కదా అనేసి యాంటీనా కోసం టవర్ ఎక్కుతాడు. దాన్ని కూడా ధ్వంసం చేయాలని విశ్వర ట్రై చేస్తే ఎలాగోలా తప్పించుకొని దాన్ని కూడా తీసుకొని వస్తాడు. ఆ 2 తీసుకొని వచ్చి ఆశ్రమానికి వచ్చేస్తాడు. అయితే అప్పటికే హీరోయిన్లోకి ప్రవేశించిన విశ్వర హీరోయిన్ని హీరోయిన్లో ఉంచి హీరోను ఎలాగైనా చంపాలని ట్రై చేస్తాడు. అయితే హీరోకి కవచం చేతికి ఒకప్పుడు పూజారి వేసిన కడియం ఉంటుంది. ఆ కడియం వల్ల తను ఏం చేయలేకపోతాడు. అది తెలుసుకున్న హీరోయిన్కి ఏ ప్రమాదం జరగకూడదని తన చేతికున్న కడియం తీసి తనకు వేస్తాడు. ఇక 3వ వస్తువు ఏది అనేది ఎంత ఆలోచించినా తెలియదు, ఎంత ట్రై చేసినా రాదు. ఇక విశ్వరాత్మ స్వామీజీ వేసిన బంధనాలను విడిపించుకొని ఆశ్రమంలో ఉన్న వారందరిపై దాడి చేస్తూ ఉంటుంది. ఎలాగైనా 3వ వస్తువు కనిపెట్టి తీసుకొస్తే తప్ప ఈ ఆత్మను అంతం చేయలేము అనేసి స్వామీజీ చెప్తాడు. ఇక హీరో తనలోకి
ఆ విశ్వర ఆత్మను ప్రవేశింపజేసుకొని అలాగే ఆ మూడో వస్తువు ఏంటి అనేది గుర్తు తెచ్చుకుంటాడు. విశ్వరును చంపేటప్పుడు తన చేతికి ఒక కంకణం ఉంటుంది. ఆ కంకణాన్ని ఎలాగైనా తీసుకొచ్చి ఆ మూడో వస్తువుతో కలిపి వేయాలి. ఆ కంకణంలో వాళ్ళమ్మ చిన్నప్పుడు బొడ్డు పేగు కోసి వేసింటారు. అది తన శరీరానికి సంబంధించింది అనేసి హీరోయిన్కి చెప్పి ఎలాగైనా మీరు అది తీసుకొని రండి, బయట కారిడార్లో ఉంది అని చెప్తాడు. హీరో తనలోకి దయ్యం ప్రవేశించి తనను తాను హాన్ చేసుకుంటూ ఉంటుంది. హీరో ఒక విధంగా ఎట్లా ఉంటుందంటే హీరో ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఎదురుగానే తన రూపంలో ఉన్న విశ్వరునుతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇలా ఒక్కొక్కరికొకరు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. హీరో పైన హీరో దాడి చేసుకుంటూ ఉంటే ఆడ ఉన్న స్వామీజీ తన దగ్గర ఉన్న శక్తితో ఆ దాడిని ఆపేస్తాడు. వెంటనే ఆ ఆత్మను బంధించి ఆ మూడో వస్తువు వేసి ఆ ఆత్మను అంతం చేస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హీరో ఉండి ఇది ఇంతటితో అయిపోయింది అని నేను అనుకోవట్లేదు. అన్ని రోజులు బాగా ఉన్న విశ్వర సడన్గా వాళ్ళ అమ్మ కనిపించడం నుంచి ఎలా రాక్షసుడిగా మారాడు? ఇంతకు రాక్షసుడిగా మారడం తన స్వభావమా, లేకపోతే వాళ్ళమ్మ వల్ల అతడు అలా మారాడా అనేసి అంటాడు. వెంటనే విశ్వర చిన్నప్పటి సీన్ను చూపిస్తారు. విశ్వర అద్దంలో చూస్తూ ఉంటే వాళ్ళమ్మ పక్కన నిలబడుకొని ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే విశ్వర అలా మారడానికి కారణం వాళ్ళమ్మే అన్నట్లుగా ఒక ఇంటి ఇచ్చి, ఒకవేళ కుదిరితే వాళ్ళమ్మ రాక్షసత్వాన్ని చూపిస్తూ ఇంకో సినిమా తీయచ్చు అన్నట్లుగా హింట్ ఇచ్చి ఈ సినిమాను క్లోజ్ చేశారు. ఇంతటితో ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.